సార్ మొన్న మోడీ గారు వచ్చారు వచ్చారు వైజాగ్‌కి. వచ్చారు వచ్చారు వచ్చారు. బాగా భజన చేయించుకుని వెళ్ళారు. చేశారు, చేయించుకున్నారు. రోడ్ షో చేశారు ముగ్గురు. ఓకే. వెల్ అండ్ గుడ్ బానే ఉంది. స్టేజ్ పైన ఎక్కారు, మాట్లాడారు. తెలుగులో మాట్లాడడం ఓకే. వెల్ అండ్ గుడ్ బానే ఉంది. మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే అదే స్టేజ్ మీద ఎనకైతే బ్యానర్స్ ఉన్నాయో, ఆ బ్యానర్స్ దగ్గర మోడీ గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది, మళ్ళీ మొత్తం చెప్పండి. మోడీ గారి ఫోటో ఉంది, ప్రధానమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది, ఉప ముఖ్యమంత్రి గారు, సీఎం గారి ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు ఏంటి? అంటే షాడో సీఎం. షాడో సీఎం. అవును లోకేష్ గారు. అవును. దానికన్నా ఇంకో ముందు ఫ్లెక్సీ ఉంది తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఏదో నరేంద్ర మోడీ నువ్వు యువర్ నాట్ సపోజ్ టు ఎంటర్ ఇన్ టు ఏపీ స్టేట్ అని ఫ్లెక్సీ కూడా ఉంది 19 ఎలక్షన్స్లో. రెండు పంపిస్తాను ఒకసారి పక్కన వేయండి. ఓకే. ఎందుకంటే వీళ్ళకి నచ్చితే ఇంగుతో సమానం. మీరు ఆ ప్రశ్న కన్నా నన్ను అడగవలసింది ఏంటంటే, ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తి, అపార అనుభవం ఉన్న 14 సంవత్సరాలు పనిచేసి ఇవాళ 5వ టర్మ్తో ఇంకో 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక జైగాంటిక్ పర్సనాలిటీ ఫర్ ఏపీ స్టేట్ ఉన్నప్పుడు, ఆర్థిక శాస్త్రం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన మీద నాకు నాకు స్టేజ్లో అనిపించింది. మన్మోహన్ సింగ్ గారి తర్వాత జాతీయ రాజకీయాల్లో ఈయన ఒక ఆర్థిక మంత్రి అయితే ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు వస్తాయి. అలాంటి వ్యక్తి వల్ల జహాపన రాజకీయాలు చేస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎలా అంటే ఈ న్యాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న వివక్షకి ధర్మ పోరాట దీక్షల నేపథ్యం చూసుకోగలిగితే, ఏ ప్రత్యేక హోదా, ఏ రైల్వే డివిజన్, ఇలాంటివన్నిటి మీద ఎన్నో విషయాలతో క్రోడీకరించి చూసుకుంటూ, దీని తోడు మహానుభావుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీఎఫ్ఆర్కి రిఫర్ చేస్తే కార్మిక సంఘాలను తీసుకెళ్లి బీఎఫ్ఆర్ కాదు దీనికి ముడిసరుకు ప్రాబ్లం అని చెప్పి ఓఎండీసీతో అనుసంధానించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షించిన నేపథ్యం చంద్రబాబు గారి దగ్గర ఉన్నప్పుడు, ఇవాళ ఇదే రైల్వే జోన్ మొదటి సంవత్సరం 2వ సంవత్సరం మన మొహాన్ని పడేసి ఉంటే, ఇదే 149 కోట్లు కనుక ఏదో బడ్జెట్లో అలొకేట్ చేసే 10 సంవత్సరాల్లో మనకు వచ్చి ఉంటే, ఇప్పటికి ఎంత కాదన్నా రాష్ట్ర ఖజానాకు 10 రూపాయలు రెవెన్యూ వచ్చిందని కదా. అవును. ఇవాళ 10 సంవత్సరాల స్పెషల్ పర్పస్ వెహికల్ స్టేటస్ అన్ని కబుర్లు చెప్పిన ఎత్తేసిన తర్వాత 10 సంవత్సరాలు అయింది. తర్వాత 11వ సంవత్సరం ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత జనవరిలో సాధించుకున్న వైజాగ్ రైల్వే జోన్కి 144 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పడం. అలాగే హైడ్రో పవర్లో కానీ గతంలో కోల్ పవర్ త్రూగా ₹2.50 వచ్చినా సరే పర్యావరణ పరిరక్షణ కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు ఆ రోజు సెకిత ఒప్పందాలతో సోలార్ ఎనర్జీ అని చెప్పింది. దానప్పుడు ఇవాళ హైడ్రో ఎనర్జీ అని చెప్పి ఎన్టీపీసీతో అనుసంధానిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రైవేటీకరణ పట్ల మొక్కు చూపిస్తూ ఉన్న ప్రభుత్వ రంగ ఆస్తులను కూడా, అంటే ఎన్టీపీసీ పరంగా ఉన్న ప్రభుత్వ రంగ ఆస్తి కింద దగ్గర 48,000 కోట్లు ఎంతో దాని మీద పెడుతున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం డౌన్ ద లైన్ అన్న దగ్గర దానికి శంకుస్థాపన అంటే, ఇదే అమరావతికి శంకుస్థాపన చేసే రాయటి నీళ్లు చెంబుడు మంచినీళ్ళు చెంబుడు మట్టి పోసి వెళ్ళిన నరేంద్ర మోడీ ఇదే 45,000 కోట్ల ప్రభుత్వ పథకం కింద దీన్ని ప్లాన్ చేస్తున్నాం అంటే ఎలా నమ్ముతున్నారు సార్? రెండోది, ఇది అమరావతి దాని దగ్గర ఈ రోజుకి కూడా మీ 7 నెలల టెన్యూర్లో కూడా అమరావతి శాశ్వత రాజధానిని డిక్లేర్ చేయని ఇదే కేంద్ర ప్రభుత్వాన్ని మాటలకి మేము మోసపోవడం అంటే అమాయకులం సార్. మాకు చేత కాదు. కానీ ఇంత అపార అనుభవం ఉన్న మీరు కూడా మోసపోతూ, మీరు కూడా నరేంద్ర మోడీని ఆజాంతం ఆకాశాన్ని ఎత్తేస్తుంటే సభలో ఎవరికి చెప్పుకుని ఆడవాలి మేము మా బాధలు. ఇదే క్వశ్చన్ అమరావతి గురించి వాళ్ళు అదే క్వశ్చన్ అడిగితే కేవలం అమరావతికి 15,000 కోట్లు అనేది అప్పుకి వెసులుబాటు ఇచ్చారు కానీ అంటున్నారు వాళ్ళు. అప్పుకి వెసులుబాటు ఇస్తే ఏముంది సార్? ఎవడైనా అప్పు ఇవ్వడానికి వెసులుబాట్లు ఇస్తారు. మరి ఇదే 14 నుంచి 19 తర్వాత కేంద్ర ప్రభుత్వమే పూచీకత్తు తీసుకొని, ఎందుకంటే విభజన హామీల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా వాళ్ళదే బాధ్యత అన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు పూచీకత్తు ఇవ్వలేదు? ఇదే వరల్డ్ బ్యాంక్ ఫైల్ మొహాన్ని వేసి కొడితే చెప్పనండి సార్ ఒకసారి. ఇప్పుడు వీళ్ళు చేస్తే మంచి చేస్తేట మనం మెచ్చేసుకోవాలట, కానీ 10 సంవత్సరాలు మనం వివక్షకు గురైన దాని మీద మాట్లాడమంటే జరిగిన అన్యాయం అదే కదా సార్. ఈ బీజేపీ ఇదే తెలుగుదేశం లేకపోతే 0.8% అలా బతుకు. అవును. ఎన్నని చెప్పాలి? ఏ రాష్ట్రానికి 10 సంవత్సరాలు విభజన హామీలు 10 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ అవ్వాల్సినవి ఒక్కడు కూడా ఫుల్ఫిల్ కాకుండా, ఇదే సత్యకుమార్ లాటోడు మెడికల్ కాలేజీకి ఏమో హాస్టల్ లేవని చెప్పి వాళ్ళ కడపలో వచ్చిన సీట్లు కాదంటే, ఇదే కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన విభజన హామీల్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్ని అద్దె భవనంలో ఉన్నాయి, సొంత భవనంలో ఉన్నాయి సార్. చెప్పండి ఏ ప్రాతిపదిక మీద పొగడానికి నోరు వచ్చింది మీకు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆబ్లిగేషన్, ఎందుకంటే బీజేపీ ఒక ఆవిర్భావం చేయమన్న ఒక పార్టీ అది. అంచేత జనసేన పార్టీకి ఆబ్లిగేషన్ ఉంది, దే కెనాట్. బట్ మీరు ధర్మ పోరాట దీక్షలు చేసి రాష్ట్రం మీద కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కింద అభివర్ణించిన మీరు కూడా ఇలాగంటే ఎలా చెప్పాలి సార్? సో వాళ్ళు కూటమిగా ఉన్నారు కాబట్టి అన్నారు అనుకోవచ్చు కదా సార్, వాళ్ళందరూ ఒకే దీంట్లో ఉన్నారని. అంటే కూటమిగా ఉంటే కూడా పొగుడుతూ ఉంటే మీరు పొగుడుకోండి, మాకేంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, వాళ్ళు ఎంత మోడీ గారు ఈయన వల్లే పిఎం అయ్యారని అందరికి తెలుసు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు గట్టిగా క్వశ్చన్ చేయని పరిస్థితి మనం ఎందుకు వస్తుందని అంటారు? కొంతవరకు చేతకంతాను ఆబ్వియస్లీ. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రైమ్ అఫేర్స్ పేకట అయిపోతుంది ఫస్ట్ స్టీల్ ప్లాంట్. రెండోది విశాఖ రైల్వే జోన్ ఇన్నాళ్ళ తర్వాత కూడా అంటే బడ్జెట్ ఎలకేషన్స్ లాస్ట్ బడ్జెట్ బిఫోర్ 3 సంవత్సరాల బడ్జెట్ కింద చూసుకుంటే 1,00,000 అలకేట్ చేశారు దానికి, అలాంటి జీత బడ్జెట్లకి. తర్వాత ఈ రైల్వే జోన్ ప్రస్తావన లేదు 3 బడ్జెట్లలో. అవును. తర్వాత రాజ్యసభలో అందరూ నెత్తినూరు కొట్టుకుంటే అన్ని పార్టీలలో మనకేదో కనికరించారు, అది ఉందిలే పాతదైనా సరే కంటిన్యూ చేస్తామని.
మళ్ళీ రేపు ఫిబ్రవరిలో ఇంత ప్రయాసపడుతుంది ఈ తెలుగుదేశం నిజంగా మీరు అన్న కూటమి అయితే బడ్జెట్ ఎలకేషన్స్ మాట్లాడమనండి రేపు ఫిబ్రవరిలో విశాఖ రైల్వే జోన్కి ఎంత అలకేట్ చేస్తాం అన్నది. అప్పటిదాకా ఏమీ లేకుండా శంకుస్థాపన భజన కార్యక్రమం అంటే బడ్జెట్ లో రెండు ప్రభుత్వాలు మీరు అనండి, రెండు ప్రభుత్వాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దానికన్నా ముందున్న తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కూడా అభాండం ఏంటంటే ల్యాండ్ ఎలకేషన్ జరగలేదని. 2024 జనవరి కన్నా ముందే ల్యాండ్ 52 ఎకరాలు ఎలకేషన్ ఉండబట్టే కదా దానికి ఆ రోజు శంకుస్థాపనకి పర్మిషన్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు రాలేదు. ఎవరిని నమ్మాలి? వీళ్ళు కూటమి కట్టేశారు కాబట్టి వీళ్ళు నమ్మాలంటే కూటమి కట్టక మునుపు వీళ్ళు చేసిన తరం పోరాట దీక్షలు నమ్మాలా వద్దా? ఎందుకంటే దేశంలో ఉన్న అపోజిషన్ అందరినీ తీసుకొచ్చి చెప్పారు, చూపించారు మన రాష్ట్రానికి ఏం వివక్ష జరిగిందని. తర్వాత వీళ్ళు కాంగ్రెస్ సన్నిధానంలో ఉన్నారు. ఎవరికి నచ్చింది కాబట్టి బీజేపీ సన్నిధానం అంటే 10 సంవత్సరాలు బట్టి ఏం చేయలేదు వాళ్ళు. ఇంకా మీరు ఎంత ఎకనామిస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయుల్లో మనకి ఆర్ఎండ్బి రోడ్స్ ఏవైతే ఇంటర్ స్టేట్ కనెక్టివిటీస్కి కర్ణాటక నుంచి మనకు తీసుకొచ్చినవి 13 జిల్లాలతో విభజించిన రాష్ట్రంలో 6 నుంచి 7 జిల్లాలకు దగ్గర రోడ్లు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన ఎలకేషన్స్లో. 6 ట్రాక్ రోడ్డు, 8 ట్రాక్ రోడ్డు, 4 ట్రాక్ రోడ్డు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాన్ని కుదించి 3 జిల్లాలకే పరిమితం చేశారు. ఇవాళ దానికి శంకుస్థాపనలో ఓపెనింగ్లు అంటే ఎవరు నమ్మాలి? అవును, ఇంత అన్యాయాలు జరుగుతున్నా దాన్ని ప్రశ్నించకూడదంటే ఎవరు ఊరుకుంటారు సార్? నేనైతే ఊరుకోలేను. అవునవును నేను 10 సంవత్సరాలు బట్టి రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఈ బీజేపీ చేసి దాష్టికల్ని ప్రజలకు చెప్తూనే ఉన్నాను. అవును సార్ ఇదే మనం రోడ్స్ గురించి మాట్లాడినట్లయితే లాస్ట్ 10 ఇయర్స్లో మీరు గట్టిగా ఇప్పుడు దాకా 10 ఇయర్స్లో మీరు చూడండి సార్, ఏదైతే ఢిల్లీ నుంచి ఏదైతే కనెక్టివిటీ ఏదైతే అన్నీ ఉన్నాయో మొత్తం నార్త్ ఇండియాకి ఎక్కువ రోడ్స్ అని నితిన్ గడ్కరీ గారికి కేటాయించారు. మొత్తం మోడీ గారు మొత్తం అటేపే చూసుకున్నారు. సౌత్ ఇండియాని అసలు పట్టించుకోలేదని చాలామంది అంటున్నారు. దాన్ని మీరు కూడా ఏకపిస్తారు సార్? మనకి ఎప్పుడు వివక్ష ఉంటుంది కదా, జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి మేజర్ ఎలకేషన్స్ ఉంటాయి సార్ బడ్జెట్లో ఎప్పుడున్నాం. అందుకే చంద్రబాబు గారు మొత్తుకుంటే పిల్లలు పుట్టించండి అని. అది కాదు, పిల్లలు పుట్టించడం కాన్సెప్ట్ కాదు. మన మేజర్ షేర్ని జనాభా ప్రాతిపదిక మీద కాదు, కంట్రిబ్యూషన్స్ ప్రాతిపదిక మీద మన షేర్ కనుక ఎలకేషన్ చేయించుకోగలిగితే ఆబ్వియస్లీ పైపచ్చి 2011 జనాభా మీద మనకు ఎలకేషన్స్ ఉన్నాయి. 2024-25కి 10 సంవత్సరాలు 11 సంవత్సరాల తర్వాత కూడా జనాభా లెక్కలు పెట్టట్లేదు. ఎందుకంటే మన జనాభా ఎంత వీళ్ళు చెప్పి 4 కోట్లు 5 కోట్లు కాదు, అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రామాగారు చెప్పిన 6 కోట్ల ఆంధ్రలో పెట్టకదే చెప్పుకున్నాడు, కాలక్షేపం చేస్తున్నారు. కానీ విభజించిన తర్వాత దగ్గర 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలు మన ఎలకేషన్స్ ఆబ్వియస్లీ పెరుగుతాయి. అవును, అవన్నిటికీ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏమి చేయకుండా ఉంటే కూడా ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత జనాభానే తగ్గింది, ఒక్కొక్కరు 2-3 పిల్లలు మీరు కనండి అని ఏ ఉద్దేశంతో అన్నారు? పనిపాటు లేక ఆలోచన సరళలు తగ్గిపోతే ఇలాంటి మన అసందర్భ పేలపనలు వస్తాయి. సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ నియంత్రిస్తే కయ్యంగా వెళ్ళిపోవడం కాదు, మనతో పాటు ట్రాఫిక్లో సత్తి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అవును, ఇంకా పిల్లలు పుట్టాలి అక్కర్లేదు అప్పుడు చెప్తారు, ఎందుకు పుట్టారని పళ్ళు కొరుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు అందరూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.